మనం తీసుకున్న 10-25 రూపాయల లోన్ కట్టకపోతేనే బ్యాంకు వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు. అదే వేల కోట్ల రూపాయలు తీసుకుని దేశం వదిలి పారిపోయే వాళ్ళని మాత్రం బ్యాంకులే కాదు గవర్నమెంట్ సైతం క్షమించి వదిలేస్తుంది. అప్పుల బాధలు అన్ని పేదోళ్లకే అని మరోసారి రుజువైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 69,000 కోట్లకు పైగా కార్పొరేట్ అప్పులను బ్యాంకులు రద్దు చేశాయంటే నమ్ముతారా? 2019 సెప్టెంబర్ 30 నాటికి 68,607 కోట్ల రూపాయల బకాయిలను ఇండియా బ్యాంకులు రద్దు చేశాయి. ఇది ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్బీఐ ఇచ్చిన అఫీషియల్ సమాచారం. వీటిలో అత్యధికంగా పిఎన్బి కుంభకోణం ప్రధాన నిందితుడు మొహుల్ చోక్సీకి చెందిన 8,048 కోట్ల రూపాయలు, ఆర్ఈఐ ఆగ్రోకి చెందిన 4,314 కోట్లు, అలాగే విజయ్ మల్య సంస్థలకు చెందిన 1,943 కోట్లు సహా ఇంకా వందలాది కోట్లకు సంబంధించిన కార్పొరేట్ బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి. మరి దీనికి కారణం ఎవరు? మన దేశ రాజకీయాల లేక మన దేశ అసమర్థత? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.